హాయ్ వ్యూవర్స్, ఫీలింగ్ వెరీ 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 బ్యాడ్ అండి. బికాస్ నిన్న రాత్రి నిద్రమత్తులో ఉండి కూడా ఫ్రెండ్స్ మెసేజ్ పెడితే ఫోన్లు చేసి చెప్తే అయ్యో పాపం ఆ పవిత్రమైన ప్రేమతో తట్టుకోలేక వెళ్ళిపోయాడా, చాలా బాధాకరం అని బాధలో వీడియో ఇచ్చాం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈ మార్నింగ్ ఆల్రెడీ అతనికి భార్య ఉంది శిల్ప అనేది కూడా డిస్కస్ చేశాం. కానీ అతను ఆమెను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, అది కూడా 11 సంవత్సరాలు ప్రేమించి 2015లో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు 8 సంవత్సరాల పాప 4 సంవత్సరాల బాబు ఉన్నారని, 5 సంవత్సరాలుగా వారిని ఆల్మోస్ట్ దూరం పెడుతూ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉన్న భార్య అయినటువంటి శిల్పని మానసికంగా టార్చర్ పెడుతూ ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆమెతో నెగిటివ్ వేలో మాట్లాడుతూ, ఇవన్నీ ఆమె చెప్పినవే. సరే, ఆమె దాన్ని వదిలిపెడదాం. వాళ్ళ అమ్మ ఉంది, ఈ చంద్రకాంత్ వాళ్ళ అమ్మ, ఆమె చెప్పింది ఆ పవిత్ర అనే మనిషి రావటం వల్లే నా కొడుకు కాపురం కూలిపోయింది. సో నేనేమనుకున్నాను, ఆల్రెడీ ఇతను కూడా డివోర్స్ ఏమో అన్నట్టుగా అనుకున్నా. లేదు అన్నప్పుడు భార్య యొక్క అనుమతితో ఈ రకం జరుగుతుందేమో అని అనుకున్నా. కానీ ఇంత దారుణమా? నేను నిన్న అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో ఒక ఆమె తను పెళ్లికి ముందు నుంచి ప్రేమిస్తున్నాడు కోసం భర్తను చంపింది రాబాబు అని మాట్లాడుకున్నాం. అప్పుడు నేను క్లియర్గా చెప్పాను, మామూలుగా పెళ్లికి ముందు ఎన్నైనా ఉండొచ్చు కాక, పెళ్ళైన తర్వాత భర్త భార్య అన్నట్టు ఉండాలి. అలా కాదు, మా వల్ల కావట్లేదంటే ఆ రిలేషన్ అనేది చాలా సీక్రెసీగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ అది భర్తకో భార్యకో తెలిస్తే ఓపెన్ అయ్యి వాళ్ళు కన్వే చేసి ఇక ఆ తర్వాత కలిసి ఉండటం విడిపోవటం అనేది చూడాలి. అంతే తప్ప చంపటాలు చేయకూడదు, చచ్చిపోవడాలు చేయకూడదు తప్ప మాట్లాడుకున్నాం. అవునా కదా? నేను ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాను. శుద్ధిని శుద్ధ పోసని అన్నట్టు ముందు ఒకటి వెనకనొకటి నాకు వద్దు. సో ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా ఇతను పవిత్ర మీద అంత ఇష్టం ఉన్నప్పుడు, ఆమెతో ఉంటున్నప్పుడు అదే విషయాన్ని భార్య కన్వే చేసి భార్యతో అదే ప్రేమగా ఉంటూ నువ్వు ఏదో ఒక విధంగా ఫ్యామిలీని కూడా బెస్ట్ వేలో ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈరోజు నువ్వు మరణించిన తర్వాత నీ భార్య అన్ని విషయాలు బయట పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అంటే నీ తల్లి పాప ఆమె బాధ కదా అసలు. అయితే ఆమె అయితే 2 కొడుకులు 1 కూతురు అయ్యా నాకు. ఆ పవిత్ర రాకముందు వరకు ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు నాకు కొడుకు అండ్ పడులు. ఇప్పుడు పసి బిడ్డలయ్యా. ఆ పవిత్రకున్న బిడ్డలేమో 20 సంవత్సరాలు దాదాపు వయసు ఉన్న వాళ్ళు, ఇక్కడ వచ్చి 8 సంవత్సరాలు 4 సంవత్సరాలు బిడ్డలయ్యా, పసి బిడ్డలు. వీళ్ళు గుర్తురాలేదా వాడికి? ప్రేమ అంటూ ఉన్నాడు ఆ పవిత్ర విషయంలో. పాప నేను నీ కోసమే ఉన్నాను, 2 రోజులు నీ కోసం దగ్గరికి వస్తానని చెప్పేసి పోస్టులు పెడితే హడావుడి చేస్తున్నాడే. ఏమయ్యా, ఈ బిడ్డని శిల్పని కూడా 11 సంవత్సరాలు ప్రేమించాడు, రిలేషన్లో ఉన్నాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇది ప్రేమ కాదా? పవిత్ర ఓకే, డివోర్స్ అయింది, బిడ్డలు ఉన్నారు. సో మావాడు నచ్చాడు, మావాడు కూడా ఆమె నచ్చింది. దెన్ అప్పుడు ఎలా ఉండాలి? ఫోన్ చేసి నా కోడలకు ఫోన్ చేసి, పవిత్ర చందు నా మొగుడే, ఏం చేసుకుంటావు చేసుకోమని బెదిరిస్తుందా? బిడ్డలతో వచ్చేసి నేను ఉన్నానమ్మని చెప్పేసి అంటదా? నా కొడుకు ఇంటికి వచ్చి తాగేసి వచ్చి పాప నాకు ఇక్కడ అన్నం పెడతలేదు, పాప నేను మిస్ అవుతా అని చెప్పేసి వీడియో కాల్ సార్. అదేమంటే నా బిడ్డలకు వచ్చేసి నాకు ఏదైనా అయితే మీకు పవిత్ర పెద్ద ముందరా అంటాడా, పవిత్ర అంటే ఉంది అంటాడా? అసలు ఏం చేస్తాడు అసలు వాడు? సీరియస్గా నటిస్తున్నాడు, అంతా బాగుందని అనుకుంటూ ఉంటే ఈ పవిత్ర వచ్చాక ఇంత దారుణంగా అయిపోయిందని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటే, సీరియస్లీ అండి ఇంత దారుణంగా ఎందుకు ఉంటారో నాకు అర్థం కావట్లేదు సొసైటీలో. సో వీడియో కన్క్లూజన్ ఇదే. నేను మరలా చెప్తున్నాను, నిన్న చెప్పిన ఈరోజు చెప్పిన, అది ఇల్లీగలా ఎక్స్ట్రా మ్యారిటలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ లీగలా ఏదైనా గుర్తుంచుకోండి. పెళ్ళికి ముందు మీకు ఎట్లయినా ఉండవండి, పెళ్ళైన తర్వాత భార్య భర్త ఇదే లైఫ్. అది కాదు వల్ల అవ్వట్లేదు, ఇంకా ఎక్కడో వెళుతుంది, ఇంకా ఐ నీడ్ మోర్ అనుకుంటూ ఉన్నట్టయితే అది చాలా సీక్రెట్స్గా మెయింటైన్ చేయండి. కట్టుకున్న వాళ్ళకి మాత్రం ఏమాత్రం అన్యాయం చేయకండి. ఒకవేళ అది రివీల్ అయిందిరా అనుకుంటే భార్యకో భర్తకో మీ యొక్క ప్రేమని ఎలా ఏంటనేది ద బెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇక అప్పుడు కలిసి ఉండటం విడిపోవడం అనేది మీ చాయిస్. బట్ పిల్లలు మాత్రం అనాథలు కాకూడదు. అండ్ మీ రిలేషన్ వైజ్ సొసైటీలో మీరు తక్కువ కాకూడదు. అన్నిటికి మించి మీరు ఏ పని చేసినా మీ పరువు మాత్రం నిలబడదు, అది మాత్రం గుర్తుంచుకోండి. పాప ఈమె శిల్ప చెప్తుంది, 2 రోజుల క్రితం ఆ రోజు పవిత్ర బర్త్డే, 2 రోజులు ఆగు నేను వస్తున్నా అన్నాడు. ఆమె చనిపోయి ఉంటే ఎక్కడికి వచ్చేది అని చెప్పేసి మేము భయపడి అడిగితే, నేను పిరికోండి కాదు, నాకు కొంచెం టైం పట్టింది రికవర్ అవడానికి అని చెప్పేసి అన్నాడు. కానీ ఈలోపే
ఈ రకం చనిపోతాడు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటని చెప్పేసి ఈమెంట్. నా పుట్టింట్లో నా అమ్మ కూడా చనిపోయింది, నేను గతంలో హెచ్ఆర్ జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు వచ్చేసి నా బిడ్డల కోసం బతుకుతూ ఉన్నాను, ఇదిగో ఇంకా అత్త మామ సపోర్ట్ ఎంతేను, ఇప్పుడు ఇంకా మా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు మా వాళ్ళకి చెప్పలే నేను, ఎందుకంటే ఎక్కడైనా ఇష్యూ అయితే ఆయన ఇజ్జత్ పోతుంది, అందుకని కాపాడుకుంటూ ఉన్నా. బయటేమో అందరికేమో పెళ్లి కలదన్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నాడు, తెలిసిన వాళ్ళకేమో నా బాధ్యత సరిగా ఉండటం లేదు, నన్ను దూరం పెట్టేశారని చెప్పేసి అంటూ ఉన్నాడు. భరించాం. కానీ ఈరోజు ఆ పవిత్ర మరణించిన తర్వాత కూడా నా పవి చనిపోయింది, పవి లేదు, నేను కూడా ఉన్నానని చెప్పేసి అంటూ ఉంటే, కట్టుకున్న భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న దానిని కన్న బిడ్డలు ఎదురుగా ఉంటే ఎలా తట్టుకోగలనండి అని చెప్పేసి పాపం అంటూ ఉంటే భలే బాధేసింది నాకైతే. ఇప్పుడు సరే నీ భార్య ఉంది, భార్యను దూరం పెట్టు, పవిత్రకు దగ్గర అయ్యావు, సరే దేవుడు ఏమనుకున్నాడు, చాలు ఇక పవిత్రతో ఈ 5 సంవత్సరాలు నువ్వు ఎంజాయ్ చేసావు, ఇక నీ లైఫ్తో నువ్వు ఉండు, అండ్ పవిత్ర కూడా ఒక టైం పీరియడ్ అయిపోయింది, ఆ పిల్లలు ఎదిగారు, అండ్ కెరీర్లో కూడా మంచి పొజిషన్లో ఉంది ఆమె, సో ఆమె యొక్క విధిరాత ఇంతవరకే ఉంది, ఆయుష్ నేను తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నువ్వు అప్పుడు ఏం చేయాలి? నీ భార్య ఉంది కదా, బిడ్డలు ఉన్నారు కదా, ఒకవేళ పవిత్ర బిడ్డలు కూడా నీ బిడ్డగా నువ్వు అనుకున్నట్టయితే అందరు కలిసి ఉండండి. కాదు పవిత్ర బిడ్డలు వేరేగా ఉండాలి, ఓకే, ఇక్కడ వచ్చేసి నీ బిడ్డలు చూసుకోవాలి కదా, మినిమం కదా అదంతా కూడా. అరే ఏదీ లేకుండా తాగుడు మొత్తులోనో లేదా ఒక రకమైన ట్రాన్స్ఫర్ పడో సైకలాజికల్ ఇదైపోయి ఇలానా, ఇంత దారుణం ఏంటండి అసలు? నేను మరలా చెప్తున్నానండి, లైఫ్లో జనాలు అన్నవాళ్ళు కానీ రిమైనింగ్ జ్ఞాపకాలు అన్నవి కానీ వస్తాయి, పర్మనెంట్గా ఉండే వాటిని అవి బెస్ట్ అన్న వేళ ఉంచుకోండి. అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు టెంపరీ అనుకుని దూరం పెట్టేసేయండి. మనిషి అయినా వస్తువైనా ప్లేస్ అయినా మీరు మాత్రం శాశ్వతం, అంటే లైక్ ఇలా బతుకున్నంతకాలం మీరు, రిమైనింగ్ వస్తుంటే వెళ్తూ ఉంటాయి. తర్వాత అన్నీ వదులుకొని మీకోసం వచ్చిన భార్య ఉంటుంది, అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా. మరలా చెప్తున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఒక ఆడపిల్ల అన్నీ వదులుకొని ఒక మగాడి దగ్గరికి వచ్చింది అంటే తను ద బెస్ట్ ఇవ్వాలనే కదా అర్థం. బెస్ట్ ఇవ్వకపోతే ఇవ్వపోయాడు రా బాబు, భర్త అంటే భరించేవాడు అంటారు. నువ్వు భరించకపోయినా పర్లా, భార్యను వేధించకుండా ఉండు. అరే పాపం శిల్ప కూడా చక్కగా ఉంది, ఆమె చదువుకున్న ఆమె 11 సంవత్సరాలు రిలేషన్లో ఉండి నువ్వు ప్రేమ పెళ్లి చేసుకొని ఆమె సైడ్ అంత సపోర్ట్ ఇవ్వకపోయినా ఒప్పించేట్టు చేసుకున్నప్పుడు 2015లో పెళ్లి చేసుకుని 2020 కరోనాకు ముందు వరకు ఎంతో బాగున్నటువంటి మీరు ఏమైంది అకస్మాత్తుగా? ఆ 2015కు ముందు 2003లోనో 4లోనో ఆమె చెప్పింది, 2004లో వాళ్ళ యొక్క ప్రేమ స్టార్ట్ అయింది, 2004లో లవ్ స్టార్ట్ అయింది, 2015లో పెళ్ళింది, 11 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో 5 సంవత్సరాలు, మొత్తం 16 సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేశారే. ఆ తర్వాత నువ్వు ట్రావెల్ చేస్తున్నావు కానీ బయట ఎవరికి తెలియనీయకుండా. పాపం ఈ శిల్ప కష్టం ఎవరికి రాకూడదండి. అండ్ వాళ్ళ అమ్మ ఏదో అంటుంది, చనిపోతే ఇన్సూరెన్స్ ఏదో వచ్చింది కదా అంట అని చెప్పేసి, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా ఈ భార్య అండ్ బిడ్డలు, అంటే శిల్ప యొక్క బిడ్డలకు వచ్చేలాగా చూడాలి, ఒకవేళ ఈ చందు మీద ఇన్సూరెన్స్ కనుక ఏదైనా ఉంటే. అండ్ ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నా, ముందు చెప్పినా మధ్య చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి మీరు లవ్ ఆర్ అరేంజ్డ్, భార్య భర్త అంటే ఇదే లైఫ్ అనుకోండి. కాదు ఇక వేరే వాళ్ళతో అనుకోకుండా ఖచ్చితంగా ఉండాల్సిందని అనుకున్నట్టయితే సీక్రెట్స్గా మెయింటైన్ చేసుకొని ఇక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఒకవేళ బయట పడింది అనుకున్నప్పుడు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటం, అర్థం చవటం చేయండి తప్ప చంపుకోవటాలు విడిపోవటాలు ఇటువంటివి అయితే వద్దు. ఇక కలిసి బతకలేమని అనుకున్నప్పుడు విడిపోండి, అది కూడా ఎలాగా అన్ని సెటిల్ చేసి.